అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఓ నక్క. దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దాని కంటపడకుండా తప్పించుకొని తిరగసాగాయి. దాంతో అది ఆకులు, అలములు తింటూ ఎలాగో బతకసాగింది. ఓ రోజు నీరసంతో నడవలేక ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక పిల్లి ఎదురై ఎలా ఉన్నావు పెద్దమ్మా అని పలకరించింది. నక్క దానికి తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది. పిల్లికి నక్క మీద జాలేసింది. అలా అయితే నాతో రా పెద్దమ్మా, ఇక్కడికి దగ్గరలో ఓ ఇంటి విందు జరుగుతుంది. ఎవరికంటా పడకుండా ఆ ఇంట్లో దూరి కావాల్సినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదాం అంటూ వెంట తీసుకెళ్ళింది. రెండూ కలిసి విందు జరిగే ఇంటి కిటికీలోంచి నెమ్మదిగా లోపలకు దూరాయి. పిల్లి ఒక్కొక్క పదార్థాన్ని కొంచెం కొంచెం రుచి చూసి వదిలేసింది. నక్క మాత్రం అత్యాశతో అన్నీ సుష్టుగా లాగించింది. ఇంతలో ఏదో అలికిడి కావటంతో పిల్లి చెంగున కిటికీలో నుంచి దూరి బయటపడింది. నక్క కూడా ప్రయత్నించింది. కానీ వీలు కాలేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు డొక్కలు ఎండిపోయి ఉండటాన కిటికీలో నుంచి సులభంగా దూరగలిగింది. ఇప్పుడేమో పొట్ట పగిలేట్టు తినటంతో కిటికీలో పట్టలేదు. ఇంతలో ఇంటివాళ్ళు రావటంతో ఓ ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్లు నటించింది. ఆ ఇంటివాళ్ళు అయ్యయ్యో మాయదారి నక్క ఇక్కడికొచ్చి చచ్చింది. ఈ ఇంటికేదో అరిష్టం దాపురించినట్టుంది అనుకుంటూ దాని కాలిని తాడు కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఊరవతల పారేశారు. వాళ్ళు వెళ్ళిపోగానే నక్క మెల్లగా లేచి ఒంటికి అంటిన దుమ్ము దులుపుకొని బతుకు జీవుడా అని తిరిగి అడవదోవ పట్టింది. ఇందులో నీతి: అత్యాశ అనర్థదాయకం.